మాట్లాడితే 164 మంది 164 మంది 164 మంది 100% స్ట్రైక్ రేట్తో మేము బలంగా ఉన్నాం. కూర్చోబెట్టాం. పవన్ కళ్యాణ్ గారు పావుగంట చేసినటువంటి ప్రసంగంలో 30 సార్లు కూర్చోబెట్టామనేటువంటి మాటలు వాడుతూ ఉన్నారు. ఎవరిని కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టారు? కూర్చోబెట్టి మీరేం సాధించారు? పోనీ అందరిని కూర్చోబెట్టారు, మీరు వచ్చారు, చేసింది ఏంటి? జనసేనకి సంబంధించినటువంటి నేతలను నిలదీస్తూ ఉన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వానికి గాని లేదు పార్టీ తరపున గాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఈ పథకాన్ని ప్రజల కోసం, రాష్ట్రం కోసం దీన్ని ప్రవేశపెట్టారు అని రాష్ట్రంలో పార్టీకి సంబంధించి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి క్రమంలో ఒక్కటైనా ఏదైనా చేశారా అనేటువంటిది జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేనకి సంబంధించినటువంటి లీడర్లే అడుగుతున్నటువంటి ప్రశ్నలు. వీటికి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత లేదా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే ఇంకేమైనా ఒకవేళ అటువంటి ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించడానికి వీలు లేదు, ఇంకేసి మీరు ప్రశ్నించారా మిమ్మల్ని వైసీపీ కోవట్లుగా చూస్తాను, మీ పార్టీ నాయకుల మీదే మీ పార్టీ కార్యకర్తల మీదే మీరే కోవట్లు అనేటువంటి ముద్ర వేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడంటే గెలిచారు, 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు, మళ్ళా నెక్స్ట్ అధికారంలోకి రావాలి అంటే ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అందరూ మామూలే కదా. అందరూ మీకు సంబంధించినటువంటి లేదంటే మీ వర్గానికి సంబంధించినటువంటి అందరూ ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. 100% తెచ్చుకున్నాము అంటే అంతకుముందు జరిగినటువంటి 2 ఎలక్షన్స్ లో 2 సార్లు మీరు నిలబడ్డారు, ఒకసారి ఒకళ్ళే గెలిచారు, ఒకసారి మీరు నిలబడకపోయినా మీ పార్టీ తరఫున మీరు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయినా, రెండోసారి మీరు 2 చోట్ల పోటీ చేసినా ఒక చోట కూడా గెలవకుండా కొంతమందికి సీట్లు ఇస్తే ఓన్లీ ఒకే ఒక సీట్ని గెలుచుకునేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మీరు నిలబెట్టిన మీ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు గెలిచి అసెంబ్లీలో కూర్చున్నారు అంటే ప్రజలు లేదా మీ వర్గానికి సంబంధించినటువంటి మిమ్మల్ని నమ్మినటువంటి మీరు కావాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు ఎంతమంది మీకోసం నిలబడి ఉంటారు? ఎంతమంది మీకు అండగా ఉండి ఉంటారు? ఈ రోజు అలాంటి వాళ్ళందరినీ మీరు ఇలా తీసిపడేస్తూ కేవలం అధికారం కోసమా? నెక్స్ట్ వాళ్ళందరూ లేకపోతే ఏంటి పరిస్థితి? అధికారంలోకి రావడానికి మీరు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని కబుర్లు చెప్పారు? మన కాపు కులానికి సంబంధించినటువంటి మీ కాపు కులం అందరూ కూడా మనకు ఓట్లేస్తే మన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కి చూపిస్తాను, మనం కూడా అధికారాన్ని చెలాయించాలి అనేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ఏంటి? ఎవరైనా మాట్లాడితే కోట్ల కింద పరిగణిస్తాము. మీకు మీరే కామెంట్లు చేస్తూ ఉంటే మళ్ళా రేపు పొద్దున అధికారంలోకి రావాలి అంటే ఒకసారి వస్తే సరిపోతుందా? ఒకసారి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోతే సరిపోతుందా? ఒకసారి రాష్ట్ర మంత్రిగా ఆ దర్పాన్ని అనుభవిస్తే సరిపోతుందా? మరొకసారి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి లేదా? అంటే మేము కూటమిలో ఉన్నాం, కలిసి ఉంటాము, మేము కలిసే ఉంటాము, 15 సంవత్సరాలు మాకు అధికారం కావాలంటే ఇచ్చేస్తారా? గతంలో వైఎస్ఆర్సీ కూడా అలాగే చెప్పింది, మేము 30 ఏళ్ళ అధికారం ఉంటుంది, 30 ఏళ్ళ అధికారంలో ఉండడానికి వచ్చాము, 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పొచ్చారు. ఏమైంది? నెక్స్ట్ చూస్తే ఏమైంది వాళ్ళ పరిస్థితి? 151 నుంచి 111కి పడిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీ పరిస్థితి ఏంటి? పోనీ మీకు అంత ఉందా? మీరు పోటీ చేసిందే 21 స్థానాల్లో, 21 నుంచి ఇంకా ఎవరైనా పైకి పోవాలి, అంతకంటే మేయించిపోవాలి అంటే ఇంకా అంతకంటే కలుపుకొని పోయే తరం, లేదా అంతకంటే రాష్ట్రానికో లేదా మీ నియోజకవర్గానికో లేదా మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖలకో చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి మాట్లాడితే కోర్టుగా చూస్తా, మాట్లాడితే మిమ్మల్ని బయటికి పంపించేస్తా, ఎవరైనా గీత దాటితే రీసెంట్ గా గీత దాటినటువంటి అడ్వకేట్ రజనీ గారి పరిస్థితి ఏంటి? మీ పార్టీ అధికార ప్రతినిధి అన్నా అని మిమ్మల్ని భుజానికి ఎత్తుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆవిడ పరిస్థితి ఏంటి? మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా టీడీపీ వాళ్ళు ఎటువంటి కామెంట్లు చేస్తున్నారు చూసారా? సోషల్ మీడియా ఎదిగి ఎంత రచ్చ చేస్తున్నారు చూసారా? కనీసం వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కళ్ళు కూడా కనీసం నా మీద ఒక కామెంట్ చేయలేదు, సోషల్ మీడియాలో కూడా ఒక కామెంట్ చేయలేదు. నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే లేదా మా కూటమిలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళే నా మీద ఎన్ని కామెంట్లు చేస్తున్నారని మీడియా ముందు ఆవిడ బోర్ను విలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పరిస్థితులు? మీకు నచ్చకపోతే మీ వాళ్ళ మీద కూడా దుమ్మెత్తిపోయడానికి మీరు వెనకాడరు. ఇలాంటి వాళ్ళంతా
మీకోసం బలంగా నిలబడ్డ వాళ్ళంతా బయటికి పోతూ ఉంటే, మీకోసం బలంగా కామెంట్లు చేసి మీకోసం అన్న గెలవాలి, పార్టీ గెలవాలి, నెక్స్ట్ మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కాదు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గానే మన పార్టీ అధికారంలో ఉండాలి, సింగిల్ గా మన పార్టీ అధికారంలోకి రావాలి అని మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళంతా మీరు చేస్తున్నటువంటి కామెంట్ల ద్వారా కూర్చోబెట్టారు. ఎవరు కూర్చోబెట్టారు అర్థమవుతుంది మీకు? ప్రతిపక్షాన్ని గారు, మీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధుల్ని, మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని, మీకు సపోర్ట్ చేసినటువంటి మీ పార్టీ కార్యకర్తలు మీరు కూర్చోబెట్టుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంది? కూర్చోబెట్టుకుంటే రేపొద్దున మీరు కూడా కూర్చోవలసిన పరిస్థితే. ఎక్కడ? అసెంబ్లీ బయట. అధికారం ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉండి 3 శాఖలుగా మంత్రిత్వ శాఖలుగానే ఉంటూ మీరు కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయిపోగానే సాయంత్రానికి మళ్ళా ఫ్లైట్ వేసుకొని తెలంగాణకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళా రేపొద్దునే వచ్చి ఇక్కడ దిగుతున్నటువంటి పరిస్థితి. రేపొద్దున మీరు పోతే, ఒకవేళ ఓడిపోతే మీరు పర్మనెంట్ గా తెలంగాణకి పరిమితం అయిపోతారా? ఉన్నప్పుడే మీరు రాష్ట్రానికి రావట్లేదు, ఉన్నప్పుడే నియోజకవర్గానికి రావట్లేదు. ఇది నేనంటున్నా కాదు సుమా. మీ నియోజకవర్గ ప్రజలు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అడుగుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి కామెంట్లు. పక్క పార్టీ వాళ్ళ సంగతి తీసేయండి, ప్రతిపక్షాల సంగతి తీసేయండి. మీ పార్టీ వాళ్ళకన్నా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉండాలి కదా. వాళ్ళనైనా వెనక వచ్చే పరిస్థితి మీకు ఉండాలి కదా. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే పోలీసులు, లేదంటే ఇక్కడ డామినేట్ చేస్తున్నటువంటి నాయకులు జన సైనికులు పిచ్చి కుక్కల్లా కొడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ మమ్మల్ని కొట్టేస్తున్నారు అని వాపోతున్నా కూడా కూటమిలో మనం ఉన్నాము, కొన్ని జరగాలి అంటే కొన్ని అవుతాయి, ఇటువంటివన్నీ మీరు భరించాలి, భరించలేననుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, అంతకు మించి ఎవరైనా కామెంట్లు చేస్తే వాళ్ళని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కోవట్లుగా నేను పరిగణిస్తాను అనేటువంటి కామెంట్లు మీరే చేస్తుంటే ఇంకోళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవాలి? మీకోసం జెండా మోసి, మీకోసం కుటుంబాలు వదిలి, మీకోసం వాళ్ళకున్న వ్యాపారాలు వదిలి, మీ వెనకాల తిరిగి, మీరు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చి లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టి ఇప్పుడు మరలా మీ మీదే, మీ గురించి మీరే అంటుంటే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది అంటే, ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు అలాంటి మాటలు అంటూ ఉంటే మీరు వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు ఇంకొంచెం ధైర్యంగా ముందుకొచ్చి మీకోసం, మీ పార్టీ కోసం, మీ ఎదుగుదల కోసం నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటిని వదిలేసి మీరే ఇటువంటి కామెంట్లు చేస్తుంటే, కామెంట్లు చేసే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఓదారుస్తుంటే, మేము ఇక్కడ ఉండి మా పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ దగ్గర పోయి మా బాధలు చెప్పుకోలేము, లేదా ఇంకొకరి దగ్గర పోయి చెప్పుకుందాము అంటే వాళ్ళు ముందుగానే కొడుతున్నటువంటి పరిస్థితి, చేదరించుకున్నటువంటి పరిస్థితి. మా నాయకుడి దగ్గరికి పోదాము అంటే మా నాయకుడు ఈ రకంగా ఉంటే ఇంక మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంతకాలం కుటుంబాన్ని వదిలి దీనికోసమే మీరు కష్టపడింది, వ్యాపారాలు వదిలేసి దీనికోసమే మీరు ప్రయాసపడిందని ఇంటికి పోతే ఇంట్లో మనుషులే నానా రకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరు చెప్పుకోరు వాళ్ళు. మీరు మాత్రం బేరాలు పోతూ కూర్చోబెట్టాం. ఎందుకు కూర్చోబెట్టారో తెలియదు, ఎవరు కూర్చోబెట్టారో తెలియదు, ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు. చివరికి మీరే ఆ పరిస్థితుల్లో ఎక్కడ కూర్చుంటారో మీకే తెలియనటువంటి పరిస్థితుల్లో మీ కామెంట్లు చేస్తుంటే జనసేన కార్యకర్తలారా మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి.